ఆత్మలర్పించేది బీసీలే. ఆశయాల కోసం నేల కొరిగేది బీసీలే. ఎందుకని? పోరాటాల్లో అగ్రభాగం, బలిదానాల్లో సింహభాగం. రక్తపు చుక్కల సాక్షిగా తెలంగాణ పోరాటాల్లో బీసీల బలిదానాల చరిత్ర. దొడ్డి కొమరయ్య నుంచి శంకర్ గౌడ్ వరకు ఎందరో బీసీల అమర త్యాగాలు. శ్రమను నమ్ముకున్న వర్గాలని బలిపీఠాలు ఎందుకు ఊరిస్తున్నాయి? తెలంగాణ గడ్డ పోరాటాలకు పురిటిగడ్డ. ఇక్కడి సాయుధ పోరాటం నుంచి మలిదశ ఉద్యమం వరకు, హక్కుల పోరాటాల నుంచి కార్మిక ఉద్యమాల వరకు ప్రతి చోట అణచివేతపై గర్జించిన గొంతుకుల వెనక, నెత్తురు చిందించిన దేహాల వెనుక అత్యధికంగా వెనకబడిన తరగతుల బిడ్డలే కనిపిస్తారు. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నది కాదు. దశాబ్దాల సామాజిక అన్యాయం, ఆర్థిక అభద్రత, ఆశల భంగపాటుల నుంచి పుట్టిన తీవ్ర ఆవేదనకు ప్రత్యక్ష నిదర్శనం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన ఒంటిని నిప్పు కనికెలా మార్చుకొని కోట్లాది ప్రజల గుండెల్లో ఉద్యమ జ్వాలలు రగిల్చిన కాసోజు శ్రీకాంతాచారి నుంచి ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శంకర్ గౌడ్ వరకు చరిత్ర పుటల్లో అమరులైన బీసీ బిడ్డల పేర్లు ఎన్నో కనిపిస్తాయి. 2009 నవంబర్ 29న ఎల్బీ నగర్ చౌరస్తాలో ఆత్మాహుతికి పాల్పడి డిసెంబర్ 3న అమరుడై మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కాసోజు శ్రీకాంతాచారి ఒక విశ్వ బ్రాహ్మణ. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆత్మార్పణ చేసుకున్న విద్యార్థి యాదయ్య ఒక యాదవ సోదరుడు. కామారెడ్డిలో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్ కృష్ణయ్య ఒక ముదిరాజు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లెక్కలు, వివిధ నివేదికల ఆధారంగా మలిదశ ఉద్యమంలో సుమారు 1200 మందికి పైగా ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆ 1200 మంది అమరులలో దాదాపు 70 నుంచి 75% వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన బిడ్డలే ఉన్నారు. వీరిలో మెజారిటీ సంఖ్య వెనుకబడిన తరగతుల వారిదే. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు జరిగిన పోలీసు కాల్పులు, అణచివేతల్లో 369 మంది విద్యార్థులు, యువకులు అమరులయ్యారు. ఆనాడు అసువులు బాసిన వారిలో కూడా అధిక శాతం పేద, మధ్యతరగతి బీసీ కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో సుమారు 4000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ పోరాటంలో అసువులు బాసిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఒక కురుమ బీసీ కాగా, పోరాటాన్ని ముందుండి నడిపించిన చాకలి ఐలయ్య ఒక రజక బీసీ. ఇలా ఎందరో యోధులు వెనకబడిన తరగతుల నుంచి వచ్చిన వారే. సమాజంలో అత్యధిక జనాభా ఉండి శ్రమను మాత్రమే నమ్ముకున్న ఈ వర్గాలే అన్ని పోరాటాల్లో ఎందుకు ముందుంటున్నాయి అనే ప్రశ్నకు సామాజిక, ఆర్థిక పరిస్థితులే సమాధానం చెబుతాయి. బీసీలలో అత్యధికులు కుల వృత్తులపై లేదా చిరుద్యోగాలపై ఆధారపడి జీవించే శ్రమజీవులు. వారి ఆర్థిక మూలాలు చాలా బలహీనంగా ఉంటాయి. వ్యవస్థలో వచ్చే చిన్న మార్పు లేదా పాలకుల నిర్లక్ష్యం వారి బ్రతుకులని ఒక్కసారిగా రోడ్డున పడేస్తుంది. ఇలాంటి తీవ్రమైన ఆర్థిక అభద్రతా భావం వారిని ఉద్యమాల వైపు, పోరాటాల వైపు నడిపిస్తోంది. మరోవైపు తెలంగాణ సమాజంలో రాజకీయ, కార్పొరేట్ రంగాల్లో సంపన్న వర్గాల లేదా అగ్రవర్ణాల ఆధిపత్యమే ఎక్కువ. నాయకత్వ శూన్యతను ఎదుర్కొంటున్న బీసీ యువత తాము నమ్మిన ఆశయం కోసం తమ బతుకులు మారుతాయనే ఆశతో ఉద్యమాల్లోకి పూర్తి భావోద్వేగాలతో దూకుతారు. తమ వర్గం బాగుపడుతుందనే ఆశతో ప్రాణాలను సైతం పణంగా పెడతారు. ప్రత్యేక తెలంగాణ వస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని, తమ ఆత్మ గౌరవం నిలుస్తుందని నమ్మిన వారిలో అత్యధికులు ఈ బడుగు, బలహీన వర్గాల వారే. అందుకే 2009లో డిసెంబర్ 3న ఎల్బీ నగర్ చౌరస్తాలో శ్రీకాంతాచారి చేసిన ఆత్మ బలిదానం యావత్ తెలంగాణను ఉలిక్కి పడేలా చేసింది. ఆయన త్యాగం ఒక ఆశయానికి ప్రతీకగా నిలిచింది. కానీ స్వరాష్ట్రంలో కూడా తమ పరిస్థితుల్లో ఆశించిన మార్పు రాకపోవటం, పైగా పాలకుల మొండి వైఖరి కారణంగా ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ లాంటి శ్రామికులు ప్రాణాలు కోల్పోవటం అత్యంత బాధాకరం.